నిన్న చేపలు తీసుకున్నాను అని వీడియో పెట్టాను కదా, దాని కంటిన్యూషన్ పార్ట్ 2 వీడియో ఇది. చేపలు తీసుకున్నంత వరకు చూపించాను, తర్వాత వాటిని ఏం చేశాను చూపించలేదు కదా. మీకు చూపించకపోతే నాకు అసలు నిద్రే పట్టదు, అందుకే మళ్ళీ ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఇక్కడ చూసారా, ప్యాన్ లో నిండుగా చేపలన్నీ వేసేసాను, కనీసం అవి తిప్పడానికి కూడా నాకు చేత కావట్లేదు. చూడండి ఎంత అగసాట్లు పడుతున్నానో. మీరు మాత్రం నాలాగా చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి వేసుకోండి. పప్పుచారు ఉప్పు చేప అంటారు అందరూ, కానీ మేము మాత్రము పప్పుచారు పచ్చి చేప ఫ్రై చేసుకున్నాము. చాలా బాగుంది టేస్ట్. నేను నాన్ వెజ్ పెద్దగా ఇష్టపడను, ఒకవేళ ఇష్టపడి తినాలి అంటే ఇలా ఫ్రై చేసుకొని తింటానన్నమాట. అది ఫిష్ అయినా మటన్ అయినా చికెన్ అయినా ఏదైనా సరే. మీకు ఫిష్ కర్రీ అంటే ఇష్టమో ఫ్రై అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఫిష్ ఫ్రై కూడా ఎలా ఉండాలంటే క్రిస్పీగా కరకరలాడుతూ వడలాగా ఉండాలన్నమాట, అప్పుడే అది ఇష్టపడతాను. ఈ ఫిష్ వచ్చే తలకాయల కోసం పెద్ద యుద్ధమే జరుగుతుంది మా ఇంట్లో, మా అమ్మకు మా అన్నయ్యకి. అందుకే చేపలు కొట్టేటప్పుడే ముందే రిజర్వ్ చేసుకుంటారనమాట. ఈ చేప తలకాయ నాకు, ఈ చేప తలకాయ నీకు అని చెప్పేసి. నాకైతే తలకాయలు గిలకాయలు ఏమి ఇష్టం ఉండవు. మీరు కూడా తలకాయలు తినే బ్యాచేనా మా వాళ్ళలాగా? వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.